డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు పొందటానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ అధ్యక్ష. ఇది ఇటువంటి యూనివర్సిటీని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇండస్ట్రీ ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిరుద్యోగ యువతుల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలామంది ఈ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకొని దీనిలో పొందుపరిచి, ఎందుకంటే అందరూ చెప్పిన సలహాలు సూచనలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. గతంలో కొన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీస్లో ఎక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండేది కాదు అధ్యక్ష. మైనార్టీస్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండానే ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీసుకొని వచ్చి కొద్దిమంది వ్యక్తుల కోసం దారాదత్తం చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపయోగపడేటట్టుగా దీంట్లో అన్నీ పొందుపరిచే ముందు తీసుకొని పోతూ ఉన్నారు. అట్లాగే ఫీజు సంబంధించి కూడా వారు చెప్పారు అక్బరుద్దీన్ గారు. తప్పనిసరిగా దాని గురించి కూడా సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యమైనంత వరకు కవర్ అవుతుంది. అలా కవర్ కానటువంటి వాళ్ళు, ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఫీజుని కూడా తగ్గించడానికి కొంత ఆలోచన చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష, ఎందుకంటే మనం వాళ్ళ కోసం పెడుతున్నాం కాబట్టి. అట్లాగే ఇందులో వారు చెప్పారు పేజ్ నెంబర్ 21లో ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఓబీసీ మైనార్టీలకు కూడా తప్పనిసరిగా దాంట్లో నామినేటెడ్ బై ది ఛాన్సలర్స్ అన్న దాంట్లో ఉండాలన్నారు. ఎస్ అధ్యక్ష, ప్రభుత్వం దాన్ని గవర్నింగ్ బాడీలో, అట్లాగే దాంతోపాటు చాప్టర్ నెంబర్ 2లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా పాయింట్ నెంబర్ 8 దగ్గర ఒక అంశం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా సంపూర్ణంగా కొద్దిమంది సభ్యులంతా చెప్పారు. ఇది మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. డిపార్ట్మెంట్స్ రకరకాల మేస్త్రీ సంబంధించి కానీ, లేకపోతే వన్ అంబరిల్లా. ఎస్, అట్లాగే. థ్యాంక్ యూ. మినిస్టర్
అధ్యక్ష,